అర్థమవుతా ఉన్నది. ఎన్నికల కోసానికే ఈ కొత్త నాటకానికి తెరలేపిండ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ మహిళలకి చీరలు పంపిస్తాడు, బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇంద్రమ్మ చీరలు పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకు పంపిస్తాడు. మరి అక్కడ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆ ప్రాంతంలో మహిళలు అక్కడ చీరలు పంపిస్తాడు. అంటే ఎన్నికలు ఉంటేనే మేము పనిచేస్తాం తప్ప ఎన్నికలు కదా పని చేయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ యొక్క రైతు బంధు పరిస్థితి కూడా అంతే. ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి అంటే ఓట్లు ఉన్నప్పుడే ఇవి గుర్తొస్తాయి తప్ప నిజమైనటువంటి ప్రజలకి మరి అందించాలి, ప్రజలకి నిజమైనటువంటి అవసరం చేయాలా, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాన్ని బట్టి చేయాలని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. గతంలో మాకు పురపాలక శాఖ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని పరిగెత్తించాం, హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచాం, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నాం, బెస్ట్ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్నాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నగర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వీరు ఒక ఆదాయం పెంచుకుని నిన్న కూడా ఆదాయం ఏ రకంగా పెంచుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశించినట్టు దిశానిర్దేశం చేసినట్టు కనపడతా ఉన్నది. కాబట్టి వారికి పన్నులపై ఉన్న శ్రద్ధ పన్నులపైన కనపడలేదని చెప్పేసి స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారు ఏదో రకంగా ప్రజలు మరొకసారి మోసం చేసి ప్రజలని మరి పక్కదారి పట్టించి మళ్ళీ ఏ రకంగా ఎన్నికలు గెలవాలనే ఒక ప్రయత్నమే మరి వారి పదే పదే కనపడుతూ ఉన్నది. వారు ఏ రకంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏ రకంగా దౌర్జన్య కాండాన్ని ప్రదర్శించినో చూసాం, ఏ రకంగా అరాచకం సృష్టించిండో చూసినాం, ఏ రకంగా నియంత్రిత పోగడలతో మరి అణిచివేసే ధోరణితో మరి ఎన్నికల్లో పోలీసులను అడ్డు పెట్టుకొని మరి వారు చేసే ప్రయత్నాన్ని చూసాం. ఈరోజు నిన్న కూడా స్పష్టంగా మెజారిటీ ఉన్నటువంటి మా మున్సిపాలిటీలలో కూడా కేతన్పల్లిలో ఇప్పుడు మా మాజీ శాసనసభ్యుడు సుమన్ గారి ఇంటి పెట్ట చుట్టుముట్టు వేలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించి మరి వారు ఎన్నిక పోయే ప్రయత్నం చూస్తూ ఉంటే ఇది పూర్తిగా ప్రజాపాలన కాదు, రాజరిక పాలన రాష్ట్రంలో ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో రకంగా అధికార దుర్వినియోగం చేసి మళ్ళీ మేము ఎట్లయినా జిహెచ్ఎంసీలో మేము